డానా వాళ్ళ చెల్లెలు చిన్న చిన్న పాపలు వచ్చేసాయి. నాకైతే వీటితోటి చాలా కాలక్షేపం అండి. చాలా ఇష్టం అనమాట. ఇటు చిన్న పిల్లలకి కొంచెం మేత వేస్తూ వాటర్ పెడుతూ అంటే హ్యాపీ అనమాట. చిన్న చిన్న పిల్లలు అండి చూస్తూ వాటిని సంతోషంగా అనిపిస్తుంటుంది అనమాట నాకు వీటికి. ఇది ఒక సేవే కదండి, సేవ ఒకటి. రెండవ సంపద కూడా అండి మనకి. ఆ సంపద ఎలాంటిదంటే సంతోషంతో కూడుకున్నటువంటి సంపద అన్నమాట. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇలాంటి దొరకదు కదండి సంతోషం. ఒకరోజంతా వాటిని చూస్తూ వాటికి కావాల్సిన మేత పెడుతూ హ్యాపీగా ఉంటానన్నమాట నేను. చూడండి పిల్ల చాలా తెల్లగా ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. మనం సంతోషంగా ఉండాలంటే ఇలాంటి ఏదో ఒక పని ఉండాలండి. వీటికి చిన్న పిల్లలకి మేత వేయడము, వాటిని చూస్తూ ఉండడము, వాటికి కొంచెం వాటర్ పెడుతూ ఉంటుంటే అదో రకమైన హ్యాపీనెస్ అండి, తృప్తిగా ఉంటుంది. రైస్ తీసుకొచ్చాను, చిన్నపిల్లలు కూడా తింటున్నాయండి ఈ రైసు. మారేడు చెట్టు చూసారండి, మంచి ఇగుర్లు వస్తున్నాయి. ఇవి ఇంతకుముందు కట్ అయిందండి, కింద కట్ చేశాను అనమాట. అంటే కొంత కోతులు అంతా ఇరుగొట్టినాయి. చాలా బాధ అనిపించిందండి. మళ్ళీ చెట్టు అసలు వస్తుందా రాదా అని. మొత్తం మీద ఎగురు వచ్చేస్తుందండి. ఫుల్ హ్యాపీ అనమాట మేమైతే. మారేడు చెట్టు అండి, శివునికి చాలా ఇష్టం కదా ఈ ఆకులు. త్రిదళం అంటారు కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం అని, త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని శివునికి చాలా ఇష్టం అండి. ఫుల్ హ్యాపీ నేనైతే. మారేడు చెట్టు అండి, కింద నుంచి పైకి ఇట్లా జాలి కట్టినాము. మంచిగా వచ్చినాయి ఇగుర్లు.